నమస్కారం. నేను మీ విజయ. ఈరోజు నేను మీకు బాంబే స్పెషల్ వడాపావ్ చెప్తాను. బాంబేలో స్ట్రీట్ ఫుడ్ అండి ఇది. బాంబేలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్ నుంచి చిన్న చిన్న బడ్డీల వరకు దొరుకుతాయి. ఈ పావులతోని చేస్తారు. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇది అన్ని చోట్ల దొరుకుతాయి. పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ చాలా ఇష్టపడతారు వీళ్ళు. రండి ఎలా చేస్తారో మీకు చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులోని ఒక కప్పు, పెద్ద కప్పుతో కప్పు శనగపిండి వేసుకున్నాను. ఇప్పుడు అందులోని 1/4 టీ స్పూన్ సోడా, తిని సోడా వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక మాట ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం కొంచెం వాటర్ వేయాలి. వేసి చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఇది మనం వడలు చేస్తాం కదా, బజ్జీలు చేస్తాము, అలా చేసుకోను. సరే, ఎక్కడ ఉండలు లేకుండా ఎంత స్మూత్గా కలపాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు దీనికి ఒక మసాలా తయారు చేయాలి. ముందుగా పల్లీలు, వేయించిన పల్లీలు ఇది 2 పిడికిలు వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు, 2 అల్లం ముక్కలు, తర్వాత కారం గుండ. ఇందులో కారం గుండ వేస్తారు. కొంచెం ఎక్కువగా వేయాలి. 3 నుంచి 4 చెంచాలు కారం గుండ వేస్తాము. వేసి ఇది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఇంకోటండి, మసాలా రెడీ అయిపోయింది. ఇది పొడి పొడిగా అయిపోతుంది. వెల్లుల్లిపాయలు, కారం గుండ, పల్లీలు, కొంచెం అల్లం, ఉప్పు ఇది వేసుకొని దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోంచి 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చూడండి, 2-3 వెల్లుల్లిపాయలు, తర్వాత చిన్న అల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసి ఇది ఒక పేస్ట్లా తయారు చేయాలి. ఇది ఎక్కువ మరీ పల్చగా ఉండకూడదు, దరదరగా చేసుకోవాలి. ఇదిగోటండి, ఇలా పేస్ట్ తయారు చేయాలి. మరీ పల్చగా ఉండకూడదు, ఇది ఇలా ఉండాలి. ఇది ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను. దాని మీద మూకుడు పెట్టాను. మూకుడులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కింది. అందులో ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ఇది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని దుంపలు ఉడికించి మ్యాష్ చేసి పెట్టాను, ఈ దుంపలు వేసుకోవాలి. వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది చల్లారబెట్టడానికి వదిలేయాలి. ఇప్పుడు దుంపలు చల్లారిపోయి ఇవి ఏం చేయాలంటే చిన్న చిన్నవి తీసుకొని ఉండల్లా చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్నవి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూసారా, ఇంతలా మనకి ఎంత పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి సైజు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె స్టవ్ ఆన్ చేసుకొని నూనె పెట్టుకున్నాను. నూనె బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఈ దుంపని తీసుకొని కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే, ఇందాక శనగపిండి చేశాను కదా, ఇంకో చూడండి, ఇందులో ముంచుకోవాలి. ముంచుకొని ఇది వడల్లా వేసుకోవాలి. అలా వేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇగో చూడండి ఎంత చక్కగా వేగిపోతాయి ఇవి. ఇలా వేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టాలి, గ్యాస్ హైలో పెట్టకూడదు. సరే, ఇంకోటండి, వడలు వేగిపోయి ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. సరే, ఎంత మంచిగా బాగా వేగిపోయాయో. ఇలా వేగిపోతాయి, వేయించుకోవాలి. ఇవి కొంచెం పెద్దగా పొంగుతాయి. కొంచెం సోడా వేసాం కదా, దానివల్ల ఇది కొంచెం పొంగుతాయి. ఇదిగో ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే మరుగుతూ నూనెలోని
పచ్చిమిరపకాయలు ఇలా వేసి కొంచెం వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేయించుకోవాలండి. ఇదిగో ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను, మళ్ళీ తక్కిన ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఈ పావు తీసుకోవాలి, దీనికి సగానికి కొయ్యాలి. కొస వరకు కొయ్యక్కర్లేదు, కొంచెం కార్నర్ వదిలేయాలి. సరే, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. సగం సగం మొత్తం కొస వరకు కట్ చేసేయకూడదు. సరే, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా తీసుకున్నాను. ముందుగా ఓ పక్క ఈ గ్రీన్ చట్నీ ఇందాక రుబ్బి పెట్టుకున్నాను కదా, అది రాసుకోవాలి. ఓకే, పక్కన ఇది రాయాలి. అలాగే ఇప్పుడు ఈ వడలు చేసుకున్నాం కదండి, ఇవి పెట్టాలి. పెట్టి ఇలా నొక్కాలి. దీని మీద ఒక పచ్చిమిరపకాయ పెట్టాలి. పెట్టి మీద భాగం వైపు ఎర్రపొడి, ఇందాక కారపొడి చేసుకున్నాం, పల్లీలు కారపొడి, కారంతో ఆ పొడి చూసుకోవాలి. ఇది వచ్చేసారి రాసి ఈ వడ ఏమో దీని మీద ఇలాగా నొక్కాలి. పెట్టి ఇలా నొక్కాలండి. ఇది ఇంకోటి చూపిస్తాను చూడండి. ఓ పక్క గ్రీన్ చట్నీ, ఓ పక్క రెడ్ పౌడరు, ఇగో చూడండి పెట్టారా. ఇప్పుడు ఈ వడ దీని మీద ఒక పచ్చిమిరపకాయ పెట్టి ఇదేమో దీని మించి ఇలా నొక్కాలి. ఇదినండి వడాపావ్. బాంబేలో అన్ని చోట్ల దొరుకుతుంది, చాలా ఫేమస్ ఇది. ఎక్కడ పడితే అక్కడ అందరూ తింటారు, ఇది చాలా ఇష్టపడతారు. చూడండి, మనం చేసుకోవచ్చు ఇంట్లోని. ఇదిగో ఇదోటండి బాంబే స్టైల్ వడాపావ్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి తింటే కడుపు నిండిపోతుంది. ఇది మరి మీరు చేసుకోండి, అందరికీ పెట్టండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది ఇది. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.